హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం నాగపూర్ నుంచి విజయవాడ దాకా కొత్తగా రాబోతున్న ఎక్స్ప్రెస్ వే గురించి వివరాలు చూద్దాం. ప్రస్తుతానికి నాగపూర్ నుంచి విజయవాడ రావాలంటే ఇలా హైదరాబాద్ వచ్చి ఇటువైపు నుంచి రావాల్సి ఉంటుంది. ఈ రూట్ చాలా లాంగ్ అవటం వల్ల, అలానే ఈ రూట్ లో ట్రాఫిక్ పెరగటం వల్ల కొత్తగా ఇంకొక రూట్ ని ప్రపోజ్ చేశారు. ఈ కొత్త రూట్ ని నాగపూర్ దగ్గర నుంచి చంద్రాపూర్, మంచిర్యాల్, వరంగల్, ఖమ్మం మీద గుండా విజయవాడ దాకా ప్రపోజ్ చేశారు. ఇలా కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వే మొత్తం 4 లేన్ ఉంటుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీనిని 2 భాగాలుగా విభజించారు. విజయవాడ నుంచి మంచిర్యాల దాకా రాబోతున్న ఎక్స్ప్రెస్ వే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. అంటే ఈ రూట్ మొత్తాన్ని కొత్తగా నిర్మిస్తారు. మంచిర్యాల దగ్గర నుంచి నాగపూర్ దాకా ఆల్రెడీ రూట్ ఉంది. ఈ రూట్ లో చంద్రాపూర్ నుంచి నాగపూర్ దాకా 4 లేన్ రూట్ ఉంది. సో దీన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. ఇంకా మంచిర్యాల దగ్గర నుంచి చంద్రాపూర్ దాకా ఉన్న రూట్ 2 లేన్ ఎక్స్ప్రెస్ వే. దీంట్లో సగం బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, మిగతాది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. నాగపూర్ నుంచి విజయవాడ దాకా ఈ రూట్ ద్వారా వచ్చే మొత్తం డిస్టెన్స్ 577 కిలోమీటర్లు. ప్రస్తుతం నాగపూర్ నుంచి హైదరాబాద్ మీద గుండా వచ్చే రూట్ డిస్టెన్స్ సుమారుగా 770 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ కొత్త రూట్ వల్ల ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. అలానే ప్రయాణించవలసిన సమయం కూడా 6 నుంచి 7 గంటలు తగ్గుతుంది. ఈ కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వే ఓవరాల్ గా 3 స్టేట్స్ లోంచి వెళ్తుంది. ఒకటి మహారాష్ట్ర, 2 తెలంగాణ, 3వది ఆంధ్రప్రదేశ్. దీంట్లో మహారాష్ట్రలో 172 కిలోమీటర్లు, తెలంగాణలో సుమారుగా 375 కిలోమీటర్లు, అలానే ఆంధ్రప్రదేశ్ లో 27 కిలోమీటర్లు నిర్మిస్తారు. ఇలా కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వేలో ఎక్కువ భాగం తెలంగాణలోనే నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ ని మహారాష్ట్రలో చూసుకుంటే ఇది 3 జిల్లాల్లోంచి వెళ్తుంది. ఒకటి నాగపూర్, రెండోది ఇక్కడ ఉన్న వార్దా అనే జిల్లా, మూడోది చంద్రాపూర్. యాక్చువల్ గా ఈ చంద్రాపూర్ దగ్గర నుంచి నాగపూర్ దాకా వార్దా మీద గుండా ఆల్రెడీ 4 లైన్ హైవే ఉంది. సో దీన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఈ ప్రాజెక్టు ఆసిఫాబాద్, మంచిర్యాల్, వరంగల్, ఖమ్మం మీద గుండా వెళ్తుంది. ఇది క్రాస్ చేసిన తర్వాత ఆంధ్రాలో కృష్ణా డిస్టిక్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది జస్ట్ 27 km డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఓవరాల్ గా చూస్తే నాగపూర్ నుంచి చంద్రాపూర్ దాకా ఉన్న రోడ్డు ఆల్రెడీ 4 లైన్ హైవే ఆపరేషనల్ కూడా. ఈ చంద్రాపూర్ దగ్గర నుంచి తెలంగాణలో ఉన్న మంచిర్యాల దాకా ఆల్రెడీ 2 లైన్ హైవే ఉంది. దీనిని 4 లైన్ హైవే కింద వైడ్ చేస్తున్నారు. సో ఇలా వైడ్ చేసే రోడ్డుని 3 భాగాలుగా విభజించారు. చంద్రాపూర్ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ బోర్డర్ దాకా ఒకటి, అలానే ఈ బోర్డర్ దగ్గర నుంచి రేపల్లవాడ దాకా ఒకటి, రేపల్లవాడ దగ్గర నుంచి మంచిర్యాల దాకా ఒకటి, ఇలా 3 భాగాలుగా విభజించారు. దీనికి సంబంధించి వర్క్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది కాకుండా ఇంకా బ్యాలెన్స్ ఉన్న వర్క్ మంచిర్యాల దగ్గర నుంచి విజయవాడ దాకా రావాల్సిన గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ పైన ఆల్రెడీ ఉన్న రోడ్డుని వైడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని బ్రౌన్ ఫీల్డ్ హైవే అని అంటారు. ఇక్కడ మంచిర్యాల దగ్గర నుంచి విజయవాడ దాకా కొత్తగా నిర్మించాలి కాబట్టి దీనిని గ్రీన్ ఫీల్డ్ హైవే అని అంటారు. సో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఓవరాల్ గా 3 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ వస్తాయి. అలానే మేజర్ బ్రిడ్జెస్ 12, మైనర్ బ్రిడ్జెస్ 132 వస్తాయి. ఇవే కాకుండా 50 వెహికులర్ అండర్ పాస్ కూడా నిర్మిస్తారు. ఈ ఎక్స్ప్రెస్ మీద అలౌ చేసే మాక్సిమం స్పీడ్ 100 km/h. అలానే ఈ ప్రాజెక్టు కోసం అంచనా వేసిన వ్యయం సుమారుగా 14,500 కోట్ల రూపాయలు. సో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే దీనిని మొత్తం 3 భాగాలుగా విభజించారు. విజయవాడ నుంచి ఖమ్మం దాకా ఒకటి, ఖమ్మం నుంచి వరంగల్ దాకా, వరంగల్ నుంచి మంచిర్యాల దాకా. విజయవాడ నుంచి ఖమ్మం దాకా ఉండే డిస్టెన్స్ 89 కిలోమీటర్లు ఉంటుంది. ఖమ్మం నుంచి వరంగల్ దాకా 108 కిలోమీటర్లు, వరంగల్ నుంచి మంచిర్యాల దాకా 112 కిలోమీటర్లు ఉంటుంది. సో ఓవరాల్ గా 310 కిలోమీటర్లు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ ని భారతమాల పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా NHAA కంట్రోల్ లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని 2027కి కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో సుమారుగా 26 లొకేషన్స్ లో ఇంటర్చేంజెస్ వస్తాయి. అవి మొదటి ఇంటర్చేంజ్ విజయవాడ దగ్గర ఉన్న జక్కంపూడి దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ లో ఉంటుంది. ఇది దాటిన తర్వాత రెండవ ఇంటర్చేంజ్ ఈ రోడ్డు అంటే కొండపల్లి నుంచి ఇటువైపు వెళ్లే రోడ్డుకి ఈ లొకేషన్ లో వస్తుంది. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనం తెలంగాణలోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ 2 ఇంటర్చేంజెస్ వస్తాయి ఎర్రుపాలెంకి దగ్గరలో. ఇది దాటిన తర్వాత నిదానపురం దాటిన తర్వాత ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. తర్వాత పెద్ద బీరవల్లి, పాలడుగు మధ్యలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత పొద్దుటూరుకు దగ్గరలో ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఈ కొడుమూరు, చిన్న గోప్తికి మధ్యలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఈ ఖమ్మంకి దగ్గరలో వి వెంకటాయపాలెం దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. సో తర్వాత ఖమ్మం దగ్గర నుంచి పాండురంగాపురం మీద కూడా ఇటువైపు వెళ్లే రోడ్ లో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది దాటిన తర్వాత ఈ తీర్థల దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఉప్పరగూడెం కన్నా ముందు ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఈ అయ్యగారిపల్లి దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్, అలానే ఈ మహబూబాబాద్ రోడ్డు మీద ఈ లొకేషన్ లో ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత కే సముద్రంకి దగ్గరలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది దాటిన తర్వాత సంగంకి దగ్గరలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది దాటిన తర్వాత వరంగల్ నుంచి వచ్చే రోడ్డు, ఈ వరంగల్ రోడ్ లో
ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ వరంగల్ రోడ్ దాటిన తర్వాత ఊరుగొండ దగ్గర ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత పర్కాల్ రోడ్ లో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది దాటిన తర్వాత అంకుషాపూర్ కి దగ్గరలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఈ పంగిడిపల్లికి దగ్గరలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది దాటిన తర్వాత సుమారుగా అడవి శ్రీరాంపూర్ దగ్గర ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఈ నాగేపల్లికి దగ్గరలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది దాటిన తర్వాత ఈ పోతారం విలోచోరంకి మధ్యలో ఈ లొకేషన్ లో ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది దాటితే మనం ఇక్కడ గోదావరి నదిని దాటుతాము. గోదావరి నదిని దాటంగానే మళ్ళీ ఈ లొకేషన్ లో ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఇక్కడ సెట్టిపల్లి దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది కూడా దాటితే మనం ఇక్కడ రసూల్పల్లి దగ్గర మనం ఆల్రెడీ ఉన్న బ్రౌన్ ఫీల్డ్ హైవే కి కనెక్ట్ అవుతాము. ఇలా మొత్తం 26 లొకేషన్స్ లో ఈ ప్రాజెక్ట్ లో ఇంటర్చేంజెస్ వస్తాయి. సో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి సంబంధించిన వర్క్స్ MEL కంపెనీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సర్వే మరియు డిజైన్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.